మాట్లాడదాం. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో వంట గ్యాస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్లు రెస్టారెంట్లపైన తీవ్ర ప్రభావం. కమర్షియల్ సిలిండర్లు అంటే మనం ఇంట్లో వాడే సిలిండర్లకి బయట హోటల్స్కి కమర్షియల్ సిలిండర్లకు తేడా ఉంటుంది. అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, 2000 ఏమో అనుకుంటాను అది. సో అయితే ఆ కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందట ఈ దేశంలో. గ్యాస్ సరిపోవట్లేదు. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూసేసిరట. ఎంత? 20% హోటల్స్ క్లోజ్. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి. పీజీలు, హాస్టళ్ల నిర్వాహకుల ఆందోళన. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, సహజ వాయువు సరఫరాపై నోటిఫికేషన్ జారీ. ఎల్పీజీ, సిఎన్జి, పైపుడు వంట గ్యాస్కు ప్రాధాన్యం. చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం, గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి, రిఫైనరీలకు ఆదేశం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. అసలు యుద్ధం స్టార్ట్ అయ్యే జస్ట్ 10 డేసే, 10 రోజులకే ఈ పరిస్థితి ఉంటే ఒక 5-6 నెలలు యుద్ధం జరిగితే ఓరు నాయన అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. ఊహ కూడా అందదు. ఇప్పుడు సరే హోటల్స్ది ఒకటి, వ్యాపారం దెబ్బతింటుంది, గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది, అన్ని రకరకాల లింక్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు హాస్టళ్ళు, పీజీలు ఇవన్నీ క్లోజ్ అయితే అసలు టోటల్ విద్యా వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది. అంతకంటే భయంకరంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సరైన పోషకాహారం తినకపోవడం వల్ల ఏమవుతుంది, అందులో దట్టు చాలామంది పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్కి సరిపడా ఆహారము, కావలసిన పోషకాలు అందకపోతే ప్రతిదీ ఎఫెక్టే. ఇగో గ్యాస్ కొరతతో మూతబడ్డ చెన్నైలోని ఒక రెస్టారెంట్ ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్లే మూసేస్తున్నట్టు ఒక నోటీస్ పెట్టినట్టు. ఇగో కేఎస్ కేఫ్ అని చెన్నైలో ఇది క్లోజ్. ఇంకా మన హైదరాబాద్లో ఇంకేమి ఏడా క్లోజ్ కానట్టుంది, ఆ పరిస్థితి లేదు. ఇక ఇంకొక 2-3 రోజులు ఇట్లే కంటిన్యూ అయితే తప్పదు. ఇగో పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన దేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడబోతున్నాయి. ముంబైలో 20% హోటల్స్ను మూసేశారు. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే 2 రోజుల్లోనే ముంబైలో 50% హోటళ్లు మూతపడతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా పలు సంఘాలు ఈ వంట గ్యాస్ కొరతపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గ్యాస్ సరఫరా లేకపోతే చాలా రెస్టారెంట్లు మూసేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. రెస్టారెంట్ పరిశ్రమ వాణిజ్య ఎల్పీజీ పైనే ఆధారపడి నడుస్తోందని, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్ద ఎత్తున ఈ హోటళ్లు మూతబడతాయని ఒక ప్రకటనలో తెలిపింది. వంట గ్యాస్ సంక్షోభం బెంగళూరు నగరంలో తీవ్రంగా ఉంది. గృహ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వాణిజ్య సిలిండర్ల కొరత పెరిగింది. బెంగళూరులో 8,000కు పైగా హోటళ్లున్నాయి. ఇవి కాకుండా టీ స్టాళ్లు, చిన్న హోటళ్లు మరో 6,000కు పైగా ఉన్నాయి. పీజీలు, హాస్టళ్లు 7,000 దాకా ఉంటాయి. 2 రోజుల నుంచి వాణిజ్య సిలిండర్ల ఎక్కడుంది వార్త? వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా ఆపేశారు. హోటళ్ల నిర్వాహకులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలిండర్లతో సర్దుకుంటున్నారు. 1-2 రోజుల్లో అవి కూడా ఖాళీ అయితే ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు మూతబడక తప్పదని అంటున్నారు. గ్యాస్ సిలిండర్లు లభించకపోతే పీజీలు, హాస్టళ్లకు కొన్నాళ్ల తర్వాత సెలవులు ప్రకటిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కడ పీజీలు, హాస్టల్స్ అంటే పిల్లలు ఉండేవి, స్టూడెంట్స్ ఉండేవి. బెంగళూరు జనాభా 1,40,00,000. వీరిలో 30% మంది హోటళ్ల ఆహారం మీదనే ఆధారపడుతున్నారట. 30%. బెంగళూరులో వాణిజ్య సిలిండర్ల కొరతపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్స్లో సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. దేశంలో రెస్టారెంట్ పరిశ్రమ 6.6 లక్షల కోట్ల విలువైందని, అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోందని ఢిల్లీకి చెందిన ఒక రెస్టారెంట్ యజమాని చెప్పారు. ఇలాంటి కీలక రంగానికి ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఒక్కరోజు ఎల్పీజీ సరఫరా ఆగిపోతే 1,200 నుంచి 1,300 కోట్ల నష్టం వస్తుంది. ఓర్ నాయన, ఎంత? 1,200 to 1,300 crores అట. ప్రస్తుత వాణిజ్య సిలిండర్ల సరఫరా 75% తగ్గిపోయిందట అని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల లక్షల మందికి ఉపాధి కల్పించే హోటల్ పరిశ్రమ మూతబడే పరిస్థితి నెలకొందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్లో
అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం నుంచి ముందస్తుగా ఎలాంటి సూచనలు లేవని గ్యాస్ డీలర్లు చెబితేనే తెలిసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 వేల హోటళ్లు ఉన్నాయి. గ్యాస్ లేకపోవడం వల్ల అవన్నీ మూతపడే పరిస్థితి నెలకొంది. కాదండి, అసలు ఏం తెలియకపోవడం ఎట్లుంటుంది? గవర్నమెంట్ కొంత సరే యుద్ధం జరుగుతుంది ఏం చేయాలని అని కాదు కదా, ముందస్తుగా రివ్యూలు చేసి అసలు ఏంది పరిస్థితి ఏందనేది తెలుసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఏం కనబడతలేదు. వంట గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్యాస్ దిగుమతులకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్పిజి, సిఎన్జి, పైపుడు వంట గ్యాస్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సిఎన్జి, పైపుడు వంట గ్యాస్కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగా ఈ జాబితాలో ఎల్పిజి కూడా చేరింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సహజ వాయువును ఇతర రంగాల కంటే ఎల్పిజి, సిఎన్జి, పైపుడు వంట గ్యాస్ ఉత్పత్తిదారులకే ముందు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా ఉత్పత్తిదారులకు గడిచిన 6 నెలల సగటు వినియోగం మేరకు 100% సహజ వాయువును కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎరువుల తయారీ కర్మాగారాలకు గడిచిన 6 నెలల సగటు గ్యాస్ వినియోగాన్ని పరిశీలించి 70% కేటాయించాలని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. ఇక మూడో ప్రాధాన్యంగా టీ పరిశ్రమలు, తయారీ, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు గడిచిన 6 నెలల సగటు వినియోగంలో 80% సహజ వాయువును కేటాయించాలని పేర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ రోజుకి 191 మిలియన్ క్యూబిక్ మీటర్ల వినియోగ అవసరాలు తీరుస్తోంది. ఇందులో పెట్రోకెమికల్ ప్లాంట్లు, పవర్ యూనిట్లు అత్యధిక స్థాయిలో గ్యాస్ వినియోగించే వారికి సరఫరాను తగ్గించి ప్రాధాన్య రంగాలకు మళ్లించాలని స్పష్టం చేసింది. వంట గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం చమురు సంస్థలపైన నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించిందట. సాధ్యమైనంత ఎక్కువగా ఎల్పిజిని ఉత్పత్తి చేయాలని రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లను ఆదేశించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్స్లో హఠాత్తుగా కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర చమురు శాఖ రంగంలోకి దిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆందోళనకు దిగడంతో పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ కార్యకలాపాలు బంద్ చేస్తామని హెచ్చరించాయి. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం 3 చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఈ పరిస్థితి ముందే వస్తుంది అని, అసలు గ్యాస్ ఎంత ఉన్నది, ఎంత ఉత్పత్తి, ఎంత వినియోగం ఉన్నదని ముందే రివ్యూ చేసే ప్రయత్నం ఎందుకు జరగలే? రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటుంది ఎల్పిజి ఉత్పత్తిని పెంచుతామని. మరి దీంట్లో ఏమైనా కృత్రిమంగా దాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? అట్లా కూడా ఉంటుంది, మధ్యలో దళారులు వ్యవస్థ ఇదంతా ఉంది కదా. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని ప్రధానమంత్రి అంటున్నాడు. పశ్చిమాసియాల యుద్ధం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలు అంతరాయాలు లేకుండా చూడాలని ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులకు సూచించిండట. దేశవ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు సరే, ఇంట్లో ఉన్న డొమెస్టిక్ సిలిండర్లు వస్తే సరిపోతుంది, మిగతా అవసరం లేదనుకుంటే కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయట ఆహారం తినడమే కాదు, ఆ హోటళ్ళు బాగా నడిస్తేనే కదా ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చి, ఇదంతా ఒక సిస్టమ్, చైన్ సిస్టమ్ ఇదంతా. సో సిచ్యువేషన్ కొంత వరస్ట్ కనబడుతున్నది. మరి ఇది ఏడు దాకా పోద్ది అన్నది చూడాలి.